అదేవిధంగా తమ భావాల్ని వ్యక్తీకరించడం ఒక హక్కు అని చెప్తారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. అవి ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది. వినుకొండలో రషీద్ హత్య దానికి ఒక ఉదాహరణగా కూడా నిలుస్తోంది. రషీద్ తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వినుకొండ వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నాయకులు ఎవరు ఆయన వెంట లేకుండా కూడా చాలా జాగ్రత్త పడిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. అడుగడుగున అవాంతరాలు సృష్టించే పరిస్థితి కూడా మనకు కనిపించింది. వాటన్నింటి నుంచి ఉదయం 10 గంటల నుంచి ఒక్కొక్క అంశాన్ని దాటుకుంటూ సాయంత్రం ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం 5:30 కావస్తోంది. ఇప్పటికీ రషీద్ నివాసానికి చేరుకోగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రషీద్ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు, ఏ రోజు ఇంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు ఏ యువకుడు ఎప్పుడు లేవు. ఆయన వెనకలేదు సాక్షి పార్టీ కోసమే బతికాడు, పార్టీ కోసమే ప్రేరణ ఇచ్చాడు అబ్బాయి. అడగండి, అలాంటి అబ్బాయి కాదు, తగ్గుపోయినా చాలా అభిమానం. నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకుండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళు ఇద్దరికి మేము చేత నేనుండా మీ వెనక ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా చేయిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి.
పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు. కోసం అని వచ్చారు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేశారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి చంపుతామని చెప్పి ఫోన్ రికార్డింగ్ ఉందా? తెప్పి చూస్తారా రికార్డింగ్? నీ ఫోన్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. మన కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు ఉంది ఫోటో ఏది? ఎలా వెళ్తారు? లేదంటే